రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము చదువుకున్నాం కదండి. ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి అనగా మనమందరము, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనమందరము క్రీస్తు యేసు నందున్న మనమందరము ఉన్నాం. మనమందరము ఇప్పుడు వెళ్ళి ఎవరినన్నా కత్తితో పొడిచేస్తాం, అనగా నరేట్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్, దొంగతనం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్. దానివల్ల ఏ శిక్షా విధి మనకి లేకుండా ఉంటుందా? దీని యొక్క వచనం యొక్క అర్థము అనగా మనమందరము క్రీస్తు యేసులో ఉన్నాం, అయితే మనము పాపము చేస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, పాపం చేస్తూ ఉన్నాం. అయితే క్రీస్తు యేసు నందున్న మనకి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఏ శిక్ష లేదు అని చెప్తుంది. అయితే దీని యొక్క సారాంశము నేను తీసుకునేవన్నీ కూడా 7వ అధ్యాయము 8వ వచనంలోంచి, 8వ అధ్యాయము 2 వచనాల్లోంచే ఉంటుందండి. ఎందుకు మనకి ఈ శిక్షా విధి మనకి ఎందుకు లేదు అని అపోస్తలుడైన పౌలు గారు మనకి చెప్పడానికి గల కారణము మనము ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడు మనకందరికీ కూడా ధర్మశాస్త్రము మనకి అనుగ్రహించబడింది. బైబిల్ గ్రంథం ధర్మశాస్త్రము మనకి అనుగ్రహించబడింది. ఈ ధర్మశాస్త్రములో మనకి నియమాలు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. ఏ నియమాలు, నిబంధనలు? ఇలాగా మనకి 10 ఆజ్ఞలతో పాటు చెడు తలంపు దగ్గర నుంచి సమస్తమును అనేక ఆజ్ఞలు మనకి ఉంటూ ఉన్నాయి. అయితే ఈ ఆజ్ఞ అతిక్రమమే పాపము. అనగా ధర్మశాస్త్రం ప్రకారముగా మనమందరము కూడా ఏమై ఉన్నాము? పాపులమై ఉన్నాము. ప్రతి ఒక్కరూ పాపులమై ఉన్నాం. అలాగని నేనే తప్పు చేయలేదు కదండి అని మనం అనుకోవచ్చు. చూపు ద్వారా, వినడం ద్వారా సమస్యము. అలాగే పుట్టుకలో కూడా పాపం ఉన్నట్టుగా చెప్తూ ఉన్నాం. అనగా ధర్మశాస్త్రముగా ఎవ్వరూ కూడా నీతిమంతుడుగా ఎంచబడడు అన్నది వాస్తవం. సరే, అయితే ఈ రోజున మనకి క్రీస్తు ప్రభు మనకి వచ్చి ఉన్నారు. క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఏం చేసి ఉన్నారంట? ఆయన ధర్మశాస్త్ర నియమాలన్నీ కూడా, అందులో ఉన్న పాపములన్నీ కూడా, నియమాలన్నీ కూడా ఆయన పాటించి ఉన్నారు. అనగా ఆయన ఏమని దేవుని దృష్టిలో నిర్దోషిగా ఎంచబడి ఉన్నారు. దోషులుగానేమో మనము శరీరం రీత్యా మనం అందరము దోషులుగా ఎంచబడి ఉన్నాము. ఆయన మాత్రము నిర్దోషిగా ఎంచబడి ఉన్నారు. ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారముగా ఆయనని నిర్దోషిగా ఎంచబడి ఉన్నాము కాబట్టి ఆయన ఏం చేసి ఉన్నారనగా, ఆయన చనిపోయి ఈ రోజున శిలువ మరణము ద్వారా, అలాగే మనకందరికీ కూడా ఆ నియమాల ద్వారా మనకి ఆయన జీవింపచేశారు. అనగా మనము క్రీస్తు వారమై ఉన్నాము. ఈ రోజున మనం అందరము క్రీస్తు వారమై ఉన్నామని వాక్యం చూస్తూ ఉన్నాం. క్రీస్తు వారమై ఎందుకు ఉన్నాము? ఆయన ధర్మశాస్త్ర సంబంధమైన నియమాల ద్వారా ఆయన నిర్దోషిగా ఎంచబడి ఆయన పాపపు పరిహారార్థమే బలియాగము, రక్తము చిందించారు. అలాగే ఆయన మృతుల్లో నుంచి లేపబడారు. అనగా పాప శరీరము అలాగే ఆయన త్యజించి జయముగా అనుగ్రహించబడి ఉన్నారు. అలాగే ఆ జయమే మనకి కూడా అనుగ్రహించారు. అనగా ధర్మశాస్త్ర నిబంధనలన్నీ కూడా ఆయన అనుగ్రహించబడి నిర్దోషిగా పాప పరిహారార్థమైన రక్తము చిందించడము ద్వారా మనకి జయము కలిగించున్నారు. ఇప్పుడైతే మనము ఏం కలిగి ఉన్నాము? ధర్మశాస్త్రము కలిగి ఉన్నామా? క్రీస్తును కలిగి ఉన్నామా? క్రీస్తును కలిగి ఉన్నాము. క్రీస్తును కలిగి ఉండాలి అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఎందుకనగా ఇప్పుడు చూడండి, ఇంకో ఉదాహరణకి ఎందువలన క్రీస్తును కలిగి ఉండాలి అనే మాటకు కూడా అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. ఏమనంటే, ధర్మశాస్త్రము మనకి ఏమై ఉన్నది? అలాగే నియమ నిబంధనలతో మనము అనుసరించి మనకి సన్మాన మార్గంలో అనుగ్రహిస్తూ ఉన్నాం. అది అందరికీ మనకు తెలుసు. అయితే ఈ ధర్మశాస్త్రము మన మీద బ్రతికున్నంత కాలము కూడా మన మీద
ప్రభుత్వం చేస్తుంది, అధికారము చేస్తూ ఉంటుంది. అయితే ఇలాగుండు అలాగుండాలని ధర్మశాస్త్రం మనకి నియమ నిబంధనలు మనం బ్రతుకున్నంత కాలము కూడా చెబుతూ ఉంది. అనగా ధర్మశాస్త్రానికి మనము దాసులమై ఉన్నాము. ఇంకా కొంచెం అర్థం కావాలంటే ఆ బైబిల్ గ్రంథంలోంచే. అయితే ఇక్కడ చూడండి, భర్త గల స్త్రీ ఎప్పుడూ కూడా ఏమి చేస్తుందండి? భర్త అడుగు జాడలలో ఆయన నియమ నిబంధనలతో నడుచుకుంటూ ఉంటుంది. అయితే ఆయన బతికున్నంత కాలము కూడా ఈ నియమ నిబంధనలు భర్తకు అనుగుణంగా నడుచుకుంటుంది. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ భర్త మరణించాడు లేనప్పుడు, అయితే ఆమె ఏం చేస్తూ ఉంటుంది? ఆయన అడుగు చాడలలో, ఆయన నియమ నిబంధనలతో కట్టుబాటులలో ఆమె నడుచుకోదు. ఆయన ఉన్నంతసేపు అలాగుండు ఇలాగుండు అన్నప్పుడు ఆమె తర్వాత ఏం చేస్తుంది? ఆమె స్వేచ్ఛగా ఆమె నిర్ణయాలు తీసుకోవడము ప్రారంభిస్తూ ఉంటుంది. అనగా ఇక్కడ చూడండి, అనగా ఈ సంఘము అనే స్త్రీ, ఒక సంఘం అనే స్త్రీకి అలాగే ధర్మశాస్త్రము ఏ విధముగా ఉపయోగపడుతుందో ఇక్కడ చెప్పడానికి ప్రయత్నము చేశాడనమాట అండి. అయితే తర్వాత కూడా మనకి భర్త యజమాని ధర్మశాస్త్రము లేనప్పుడు కూడా ఎవరు మనకు ముఖ్యము? ధర్మశాస్త్రము కన్నా మనకు ముఖ్యం ఎవరు? దేవుడై ఉన్నాడు. దేవుడు మనకి తోడుగా ఉండాలి. శాశ్వతమైనది దేవుడు తోడుగా ఉండాలి. అలాగని ధర్మశాస్త్రము వ్యర్థమా అనేది వాక్యములో కూడా ఉంది. ధర్మశాస్త్రము వ్యర్థమో కానేరదు. ఎందుకనగా ఈ నియమ నిబంధనలన్నీ కూడా మనకి చాలా మటుకి తెలియనివి మనకి తెలియజెప్పడానికే ధర్మశాస్త్రం ఉంది. కాబట్టి ధర్మశాస్త్రం అనుసరిస్తూ క్రీస్తుని మనకులో ఆహ్వానించుకోవడం ద్వారా ఆయన జయము ఎలాగ పొంది ఉన్నారు? మరణము ద్వారా, పాప మరణము ద్వారా. అటువంటి మరణము విజయము మనకి అనుగ్రహించి క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమ పాప మరణము నియమం నుండి మనల్ని విడిపిస్తాడు అని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది. అలాగే ఇంకొంచెం వివరణగా మనం చూసుకున్నట్లయితే, ఎట్లనగా ధర్మశాస్త్రము లేనిది చేయజాలకపోయిన దానిని దేవుడు చేసినట్లుగా మనము ఇప్పుడు చెప్పుకున్నాం. శరీరము అనుసరింపక ఆత్మ అనుసరించియే నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని ఇక్కడ సరే, శరీరము అనుసరింపక ఆత్మ అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని. అయితే మనము ఆత్మానుసారముగా నడుచుకోవాలని, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి మన యందు నెరవేర్పబడాలని, పాప పరిహారార్థము నిమిత్తమై దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మనము శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారు, అలాగే ఆత్మానుసారులు ఆత్మ విషయమైనందు మనస్సు ఉంచుతారు. ఈ రోజున రాత్రి వేళ సమయంలో మనము శరీరానుసారులమా అలాగే లేకపోతే ఆత్మానుసారులమా ఒకసారి పరిశీలన చేసుకుందాము. శరీరానుసారులు శరీర విషయముల మీదే మనస్సు ఉంచుతారు. మనము వేటి మీద మనస్సు ఉంచుతున్నామో ఈ రాత్రి వేళ పరిచయం చేద్దాం. అయితే శరీరానుసారులు అనగా ఏమిటంటే దేనివల్ల మనము తెలియపరుస్తూ ఉంటుందంటే మనకి తెలుసు కదండి. గలతీయుల 5:19 శరీర క్రియలు చెప్తూ ఉంటారు కదండి. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము అనగా మంత్రతంత్రములు అనమాట అండి. అభిచారం అనగా ద్వేషములు, అలాగే కలహములు, మత్సరములు అనగా ఈర్ష్య అనమాట అండి. ఈర్ష్య,
క్రోధములు, కక్షలు, భేదములు, మితములు అనగా కలతలు, అసూయలు, మత్తతత్తలు అనగా త్రాగుబోతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా శరీర క్రియలు. శరీరానుసారమైన మనస్సు వేటిపైన ఉంచుతామో వాటిని శరీరానుసారులు అని చెప్పబడుతూ పిలువబడుతూ ఉంటారు. అలాగే ఆత్మానుసారులు అనగా దేనికి సంబంధించి ఏ లక్షణములు మనలో కలిగి ఉండాలంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఈ లక్షణాలు కలిగి ఉండాలి. ఈ లక్షణములు కలిగి ఉంటే ఆత్మానుసారులుగా ఎంచబడుతూ ఉన్నాము. అలాగే పై లక్షణములు తెలుసుకున్నాం కదండి, వాటి మీద మనస్సు ఉంచితే వారు శరీరానుసారులు అని చెప్తూ ఉన్నాం. అలాగే ఈర్ష్య, దోషము, అలాగే భేదములు చూడండి, అసూయలు కలిగి ఉండటము శరీరానుసారులు అనుసరించే పద్ధతి. ఇతరులను ప్రేమించడము అనేది, అలాగే ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు. మనము ఆ దేవుడు ఆత్మ ఫలములు ఆత్మానుసారముగా నడుచుకోమని చెప్తూ ఉన్నాడే కానీ శరీరానుసారులు నడుచుకోమని చెప్పటం లేదు. ఎందుకనగా దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి ఆయన లక్షణాలు ఆత్మ. ఇప్పుడు చూడండి, జయము ఎలా, ఒక గాంధీ గారైన జయము ఎలా కలిగిందండి? ఆయనకి ఒక రక్తపాతము చేయలేదు, ఒక యుద్ధము చేయలేదు. ఎలాగ ఆత్మ ఫలములో ఒక దానిని ఎంచుకున్నారు. ఏంటి? ప్రేమ. అలాగే మౌనముగా నిరసన వ్యక్తము చేయడం ద్వారా, అహింస ద్వారా జయము పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆత్మానుసారముగానే మనము జయము పొందాలి. ఈ రోజున క్రీస్తు వారసులమైన మనము క్రీస్తు రాజ్యము, అలాగే శాంతి సమాధానముల మీదే రాజ్యము స్థిరపరచబడి ఉండాలని దేవుని పేట ఆశపడుతూ ఉన్నాం ఈ రోజున. అలాగే చూడండి, ఇక్కడ శరీరానుసారం మనస్సు ఏ విధముగా కలిగి ఉంటుందంటే చివరికి అది మరణానికి దారి తీస్తుంది. అలాగే ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానమై ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాదు. క్రీస్తు మీలో ఉన్నట్ల ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది. అలాగే క్రీస్తు ఏ విధముగా ఆయన శరీరము ఈ ధర్మశాస్త్రానికి సంబంధించినవన్నీ కూడా ఆయన పాప విషయములు, అన్ని పాపముల విషయంలో ఎన్ని ఉన్నాయో అన్ని పాపం విషయంలో శరీరము, ఆయన శరీరం ఏమైందండి? రక్తము పాప ప్రోక్షణ చెందించి అలాగే మనకి జయము అనుగ్రహించులాగా ఆయన జయశీలం. అందువలన ఆయనని మనలో ఉండాలి. మనలో ఉంటే ఏమవుతుందండి? మనలో ఉన్న ఎడల మన శరీరము కూడా పాప విషయములో మృతమైపోతుంది. అలా ఎందుకనగా ఆయన ధర్మశాస్త్ర నిబంధనలు అన్నీ కూడా విరగబడి ఉన్నారు కాబట్టి మనం ఆయన వారమై ఉన్నాము. కాబట్టి మనం ఏమవుతాం? పాప విషయంలో అన్నిటిలోని విడుదల కలిగినట్లుగా చూస్తూ ఉన్నాం. మనకి విడుదల కలిగింది, స్వేచ్ఛ కలిగింది కాబట్టి ఇక్కడ మనకి ఏ శిక్షా విధియు లేదు అని చెప్తూ ఉన్నాడు. అందువలన మనకి క్రీస్తు యేసు నందున్న మనకి ఏ శిక్షా విధి లేదు అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు గారు చెప్పడానికి గల కారణం అని మీ ముందు ఆశపడుతూ ఉన్నాను. అలాగే ఆత్మనీతి విషయమే జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి లేపిన యేసుని లేపిన వాని ఆత్మ మనలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, ఈ కొన్ని వివరణలు చూసుకున్నట్లయితే మనము శరీరమునకు రుణస్థులము కాదు, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. మనం అందరము కూడా దేవుని కుమారులమై ఉందును. మనం అందరం కూడా ఏమై ఉన్నాము? దేవుని కుమారులమై ఉన్నాము. దీనికి సాక్ష్యము ఏమిటి అనగా
మనము చూసుకున్నట్లయితే మనమందరము ఆత్మ సంబంధులమే, దేవుని ఆత్మ కలిగిన వారమై మనము దేవుని ఏమని పిలుస్తామండి? తండ్రి అబ్బా, తండ్రి అబ్బా అని ఇక్కడ ఉంటుంది. అనగా తండ్రి అని పిలుస్తాం. అనగా మనకి ఎవ్వరు చెప్పనవసరం లేదు, తండ్రి అని పిలుస్తాం. దాని ద్వారా మనం ఏమవుతూ ఉన్నాము? కుమార్తెలము అవుతూ ఉన్నాం. దీనికి ఏ ధర్మశాస్త్రము ఏమక్కర్లేదు. ఆత్మానుసారముగా మనం ఆలోచన చేసినట్లయితే దానికి సాక్షులము మనమే. ఆ ఆత్మ రూపముగా ఉన్న దేవుడు సాక్ష్యము చెప్తూ ఉన్నాడు. మన ప్రభు మన తరపున సాక్ష్యం ఇస్తూ ఉన్నాడని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాను. అలాగే ఈ శరీరానుసారులు అనగా అక్షయమైనది, అలాగే శరీరానుసారం అనగా క్షయమైనది. ఈ క్షయమైనది ఏ విధముగా ఇంకొంచెం చిన్న వివరణ చూసుకున్నట్లయితే 8వ అధ్యాయంలోనే ఉంటుందని నేను చెప్పిన వివరణ అంతా కూడా. ఇప్పుడు ప్రకృతి కూడా ఏమని చేస్తుందంటే ఆ ప్రకృతిలో నుంచే మానవుడిని తీసినట్లుగా మనకు అందరికీ తెలుసు. ఆ ప్రకృతి కూడా ఏమని చూస్తుందంట? మూలుగుచున్నదంటండి. ఏమని మూలుగుచున్నదంటే ప్రసవ వేదనల మూలుగుచున్నదంటండి. ఎందుకు మూలుగుచున్నదంటే అయితే 13వ వచనం నుంచి ఉంటుందండి అది నేను చెప్పేది. 8వ అధ్యాయం. ప్రకృతి కూడా ఎందుకు మూలుగుచూ ఉన్నది? ప్రసవ వేదన పడుతూ ఉన్నదంట. మనము దేవుని కుమారులమై ఉన్నాము కాబట్టి ఆ దేవుని కుమారుల్ని తను చూడాలని ఆశపడుతూ ఉందంట. ప్రకృతి చూడాలని ఆశపడుతూ ఉందంట. మూలుగుచూ ఉన్నదంట. ఎలా మూలుగుచూ ఉన్నది? ఎలా చూస్తుంది అనగా మనము ఈ శరీరము మట్టిలో నుంచి తీసివేసాము కాబట్టి మరలా మట్టిలో కలిసిపోయి మరలా ఆత్మానుసారమైన రూపము చూడాలని ప్రకృతి ఆశపడుతూ ఉన్నదంటాను. తనలో క్షయమైపోతామని తెలిసి వాటన్నిటికీ కూడా తెలుసు. అయితే క్షయమైపోయిన తర్వాత మన దేవుని కుమారుల్ని చూడాలని ఆ ప్రకృతి ఆశపడుతూ ఉన్నదన్న. అలాగే ఈ ప్రకృతి ఏ విధముగా ఆశపడుతూ ఉన్నదో దేవుని కుమారులమైన మనలందరినీ ఏ విధముగా ఆశపడుతూ ఉన్నదో మనలో ఉన్న ఆత్మ కూడా మూలుగుచ్చు ఉన్నదన్నంటే విడుదల అలాగే ఈ పాప శరీరముని జయించాలని విడుదల కోసము ప్రసవ వేదన పడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విడుదల ఏ విధముగా కలుగుతుందనే వాక్యము సెలవిస్తూ ఉన్నదండి. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఈరోజు సిలువ ధ్యానం శుక్రవారం. మనమందరము క్రీస్తు సంబంధం శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నాం. సిలువ ద్వారా మనము ఆ శరీరాంశలను ఆత్మానుసారమైన క్రియలతోనూ సిలువ వేయబడి బంధింపబడుతూ ఉన్నాము కాబట్టి మనము జయశాలుగా ఆత్మానుసారంగా నడుచుకుంటున్నాం. ఆత్మానుసారంగా నడుచుకుంటున్నాం కాబట్టి మనలో క్రీస్తు నివసించి ఉన్నాడు. అలాగే సమస్యమును పాపములు మనకి అలాగే వాక్యము చదువుకున్నాం కదండి. క్రీస్తు యేసునందున్న మనకి ఇప్పుడు ఏముందండి? ఏ శిక్షా విధియో లేదు. మనం స్వేచ్ఛాపరం స్వతంత్రం. ఇటువంటి గొప్ప ధన్యత శిలునాథుడైన క్రీస్తు ఈ శిలువ రక్తంలో శుక్రవారపు దినం మనమందరము బంధించబడి స్వేచ్ఛ వాయువులు అలాగే తండ్రి ఆత్మానుసారంగా నడుచుకునే కృప దేవత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.